స్వామి శరణం. కార్తీక మాసంలో శబరిమలకి వెళ్ళొచ్చా లేదా అని ఇప్పుడు రీసెంట్గా శబరిమలలో వచ్చిన గుంపుతో చూసి మీరందరూ డౌట్ చేయొచ్చు. స్వామివార్లు కూడా అలాగే థింక్ చేస్తున్నారు, ఇంకా కార్తీక మాసం పోతే ఇలాగే గుంపు ఉంటుందని. దాని గురించి కార్తీక మాసం వెళ్ళొచ్చా లేదా అని ఒక వీడియో ఇస్తున్నాను. మామూలుగా కార్తీక మాసంలో కేరళ సైడ్లో వర్షం అంతా తగ్గి ఎక్కడ చూసినా గ్రీనరీగా ఫుల్ నీల్గా ఉంటుంది. కార్తీక మాసంలో మాత్రమే ఇలాగా రోడ్డు మొత్తం శబరిమలకి పోయే దారి అంతా అద్భుతంగా న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, కార్తీక మాసం మీరు ప్లాన్ చేయండి, దాంట్లో ఏం పొరపాటు లేదు. మీరు ఇప్పుడు చూస్తున్నది తమిళనాడు కేరళ బార్డర్లో ఉండే తేని జిల్లాలో వెస్టర్న్ ఘాట్స్ మౌంటైన్ కింద ఈ ఫుట్ హిల్స్ కింద ఒక రివర్ వీరబాండి రివర్ అంటారు. వీరబాండి రివర్లో పక్కనే ఒక గుడి ఉంది, కౌమారి అమ్మన్ గుడి. ఇదంతా చూడొచ్చు. పోయే దారిలోనే కుమిలి బార్డర్లో బ్యూటిఫుల్గా కొత్తగా వచ్చిన వాటర్ ఫాల్స్ మీరు చూడవచ్చు. దాంట్లో రిలాక్స్గా టైం స్పెండ్ చేయొచ్చు. కుమిలి నుంచి ఎరిమేలిపోయే రూట్ మొత్తం రెండు సైడ్లోనే టీ ఎస్టేట్స్, మధ్యలో రోడ్డు. ఈ రోడ్లో ట్రావెల్ చేసేదే అంత అద్భుతంగా ఉంటుంది. ఒక మైండ్కి ఫుల్ రిలాక్స్గా ఉంటుంది. ఇదంతా మిస్ చేయకుండా కార్తీక మాసంలో ప్లాన్ చేయండి శబరిమలకి. దీని తర్వాత వలంజంగానంలో ఒక పెద్ద వాటర్ ఫాల్స్, దాన్ని ఫుల్ వ్యూ ఇప్పుడు చూడండి. దాని తర్వాత ముండకాయం టు ఎరిమేలి రూట్లో రెండు సైడ్లో రబ్బర్ చెట్లు, దాని మధ్యలో రోడ్డు చూడండి ఎంత అద్భుతంగా ఉందని. ఇలాంటి రోడ్లో ట్రావెల్ చేసేది మీకు అన్ఫర్గెటబుల్ మెమరీగా ఉంటుంది. சூப்பரான ஒரு குளியலுக்கான ஒரு புது இடம் காட்ட போகிறேன். இயற்கையின் தரமான சம்பவம், செம்ம லொக்கேஷன் குளிக்கிறதுக்கு. வாவ், அப்படியே நம்ம ஒகேனக்கல், சின்ன மினி ஒகேனக்கல் மாதிரி இருக்குல்ல. ఇది ఎరిమేలి నుంచి పంబా రూట్లో నిలకల్కి ముందు ఒక 6 కిలోమీటర్ ముందు ఉంటుంది. ఒకేనకల్ లాంటి షేప్లో ఒక రివర్. ఆ రివర్లో ఈ నీళ్ళు పడుతున్న బ్యూటీ, సేఫ్గా ప్యూర్ వాటర్లో మీరు నీళ్ళు పోసుకోవచ్చు ఈ జగాలో. తర్వాత వస్తున్న పంబా, మళ్ళీ శబరిమల మౌంటైన్, ఇదంతా చూసేకి ఖచ్చితంగా కార్తీక మాసంలో మీరు రావాలా. శబరిమల వెళ్ళే దారిలో ఉన్న తేని జిల్లా నుంచి నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. నా వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.